ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు కలిగినటువంటి లబ్ధిదారులకందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. కేంద్రం తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయంతో రేషన్ కార్డ్ గనక ఉండినట్లయితే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ కోటానైతే కేంద్రం అయితే పంపిణీ చేయమని చెప్పి అయితే రాష్ట్రాలకైతే ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళకి 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు. ఎవరైతే కార్డ్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో మీరు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే ఈ రేషన్ పంపిణీలో ఈ రేషన్ అయితే 3 నెలల కోట అయితే తీసుకునేవచ్చు. ఓన్లీ రేషన్ బియ్యంకి సంబంధించి మాత్రమే ఈ 3 నెలల రేషన్ అనేది వస్తుందని చెప్పి సమాచారం అన్నమాట. అదేవిధంగా ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్కి రిలేటెడ్గా మీ సేవా కేంద్రాల్లో ఓకేనా. మీ సేవా కేంద్రాల్లో కూడా సర్వీసెస్ అవైలబుల్లోకి అయితే తీసుకువస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు అయితే వచ్చాయి. ఎప్పటి నుంచి అయితే సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి అనేది దాని గురించి కూడా చెప్తాను. అలానే చాలామంది కూడా రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను కదా, ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చినప్పుడు ఈపీడిఎస్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఎలా ఓపెన్ చేయాలనేది నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. మీ యొక్క టీ నెంబర్ ఆధారంగా మీ రేషన్ కార్డ్ స్టేటస్ని అయితే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉండవచ్చు. ఎవరి లాగిన్లో పెండింగ్ ఉందనేది చూసుకొని మీరు సర్వీస్ అనేది ఆ అధికారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే ఆ యొక్క కార్డ్ లాగిన్ అనేది ముందుకు అయితే పంపిస్తూ ఉంటారనమాట. దాని గురించి కూడా చెప్తాను. ఇలా రేషన్ కార్డ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటే మీకు 3 పథకాలు అనేటివి ఈ ఏప్రిల్ నెలలో అయితే అమలు కాబోతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ముందుగా నేను ఈ రేషన్ గురించి అయితే చెప్తాను. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి ప్రూఫ్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు రైసులను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున ఈ యొక్క బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఎఫ్సిఐ వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండడంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. వాటిని ఖాళీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఒక్కో వ్యక్తికి 18 కేజీల రేషన్ అనేది ఒకేసారి అయితే రావడం జరుగుతుంది. 3 నెలల రేషన్ కోట అయితే వచ్చేస్తుంది అనమాట. రేషన్ బియ్యం అనేది తీసుకోండి, ఓకేనా. అయితే ఫ్రెండ్స్, ఈ రేషన్ బియ్యంతో పాటు మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ చక్కెర, అదేవిధంగా కొన్ని ఏరియాలో రాగులు, జొన్నలు, కొన్ని ఏరియాల్లో ఈ యొక్క గోధుమ పిండి, ఇవన్నీ కూడా ఎలా ఇస్తారంటే బేస్డ్ ఆన్ మీ యొక్క రేషన్ డీలర్ ఉంటారు కదా, వారు తెచ్చుకునేటువంటి స్టాక్, అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి స్టాక్ ఆధారంగానే వాళ్ళు తెచ్చుకొని అయితే ఇస్తారు. చక్కెర మామూలుగా ఎవ్రీ మంత్ ఇచ్చేస్తారనమాట. ఇవి కాకుండా ఒకవేళ జొన్నలు లేదా ఒకవేళ రాగులు ఇవి తెచ్చుకున్నట్లయితే మీ రేషన్ డీలర్ మీకు చెప్తారు, అప్పుడు మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అయితే ఈ రేషన్ బియ్యం కొన్ని తగ్గించుకొని రాగులు, జొన్నలు తీసుకోవచ్చు, అది మాత్రం ఉంది. వాటికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా. ఈ విధంగా ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేయండి అని చెప్పి కేంద్రం చెప్పింది కాబట్టి మనకు కేంద్రం నుంచే కాబట్టి రేషన్ బియ్యం వస్తాయి కాబట్టి వాటిని మీరు తీసేసుకోవచ్చు, ఓకేనా. ఇది రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మనం వరుసగా ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి రేషన్ కార్డ్ సర్వీసెస్ సంబంధించి అమౌంట్ అయితే పెంచారండి. పెంచినటువంటి అమౌంట్ యొక్క వివరాలతో ఆల్రెడీ వీడియో అయితే చేశాను నేను, మన ఛానల్ అయితే ఉంది. దాన్ని ఒకసారి చూడండి. అయితే రేషన్ కార్డ్ సర్వీసులు ఏవైతే మీరు గతంలో 24 రూపాయలు చెల్లించి సర్వీస్ పొందినటువంటి వాటికి సంబంధించి 100 రూపాయలకి అయితే ఈ సర్వీస్ ఫీజుని అయితే పెంచారు. 40 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డ్ సర్వీస్ అయితే ఉందో దాన్ని వచ్చేసి 200 రూపాయలకి అయితే పెంచి ఉన్నారు. అయితే కేవలము గ్రామ వార్డు సచివాలయాల ద్వారా, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ రేషన్ కార్డ్ సర్వీసులు అనేవి అందుబాటులో ఉన్నాయి గతంలో. ఇప్పుడు తాజాగా వచ్చేసి మీ సేవా కేంద్రాలకు కూడా ఆప్షన్ అనేది ఇస్తాము అని చెప్పారు, కానీ దాని మీద ఎలాంటి ఇంకా కూడా జీవోస్ పాస్ చేయలేదన్నమాట. మీ సేవా కేంద్రాలలో మీరు వెళ్ళి అడిగినా కూడా ప్రస్తుతానికి మాకు ఆప్షన్ ఇవ్వలేదనే చెప్తారు. ఎందుకంటే ఇంకా కూడా ఇవ్వలేదు ఆప్షన్ అనేది. చెప్పారు మీ సేవా కేంద్రాలకు కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పి మంత్రి గారు చెప్పారనమాట. త్వరలోనే మీ సేవా కేంద్రాల్లో 9 రకాల సర్వీసులకు సంబంధించి అయితే
ఈ యొక్క రేషన్ కార్డ్ సర్వీసులు అనేవి మనం మీ సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. ఓకేనా? సో అయితే అక్కడ ఈ యొక్క రేషన్ కార్డ్ సర్వీస్ సంబంధించిన అమౌంట్‌తో పాటు ఆ యొక్క మీ సేవా కేంద్రాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి కొంచెం చార్జెస్ అనేవి తీసుకోవచ్చనమాట. అయితే పని త్వరగా అయితే కంప్లీట్ చేస్తారు. ఓకేనా? సో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్‌గా ఇక్కడ నుంచి మీరు కొంచెం డెప్త్‌గా చూడండి ఇన్ఫర్మేషన్‌ని. చాలామంది కూడా రేషన్ కార్డ్‌కి సంబంధించినటువంటి స్టేటస్ ఓకేనా? సో ఈ యొక్క టీ నంబర్ అనేది పొందుంటారనమాట. వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి సంబంధించి. అయితే ఈ టీ నంబర్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీస్ అనేది మీది ఎక్కడుంది? ఏ లాగిన్‌లో ఉంది? సో ఎవరు అప్రూవల్ ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు? ఈ వివరాలైతే చూసుకోవచ్చు. అయితే దానికి సంబంధించి మనము ఏపీ సివిల్ సప్లైస్ అనే వెబ్‌సైట్‌లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడండి. సో ఇందులో వచ్చేసి మీరు ఈపీడీఎస్ అనే సైట్‌ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందనమాట. 1 మినిట్. ఈ రేషన్ కార్డ్ సర్వీస్‌కి సంబంధించి ఈపీడీఎస్ సైట్ అనేది ఓపెన్ కానటువంటి వాళ్ళు ఇలా చేయండి ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాననమాట దీని మీద. సో అప్పుడు చాలామంది కూడా చూసారు. సో వారికైతే వర్కౌట్ అయిందని కూడా నేను కామెంట్స్ అయితే చూశాననమాట. సో ఒకసారి చూడండి. సో ఇలా అయితే మీకు వస్తుందనమాట. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక యూఆర్ఎల్ అడ్రెస్ అనేది మనం చేంజ్ చేస్తే చాలు. ఈపీడీఎస్ 1 ఉంది కదా! ఆ ఈపీడీఎస్ 1 తీసేసి సో 1 మినిట్. ఈపీడీఎస్ 1 అనేది తీసేయండి. అంటే ఈపీడీఎస్ 1 ఉండకూడదు. ఎడిట్ చేయండి మీరు. సో 1 తీసేసినట్లయితే సో ఇప్పుడు మీరు సెర్చ్ చేయండి ఈ యొక్క అడ్రస్‌తో. సో ఓపెన్ అయింది చూడండి. సో కాబట్టి ఈపీడీఎస్ 1 అని ఉంటుంది కదా! ఈపీడీఎస్ అని చెప్పి సో మీరు ఆ యొక్క యూఆర్ఎల్‌ని ఎంటర్ చేయండి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా మీరు రేషన్ కార్డ్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి సర్వీసెస్‌ని అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండవచ్చనమాట. ఇక్కడ చూడండి అప్లికేషన్ సెర్చ్ ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా! సో దీని మీదకైతే క్లిక్ చేయండి. ఎంటర్ అప్లికేషన్ ఐడీ అంటుంది కదా! సో ఇదొక టీ నంబర్ అనమాట. ఇక్కడ టీ నంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ క్యాప్చా కోడ్‌లో ఇచ్చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేటివి చూపిస్తుంది. మీ కార్డ్ అనేది ఎక్కడుంది? ఎవరి లాగిన్‌లో ఉందనేది కూడా మీరు చూసుకోవచ్చనమాట. సో ఈపీడీఎస్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ కానటువంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తే ఓపెన్ అయితే అవుతుందండి. ఓకేనా? సో మొత్తానికి మనము రేషన్ పంపిణీకి సంబంధించి అయితే తెలుసుకున్నాము. రేషన్ కార్డ్ సర్వీసెస్ సంబంధించి అమౌంట్ అనేది పెంచారని కదా! సో దాని గురించి అయితే చెప్పాను. ఈపీడీఎస్ వెబ్‌సైట్ ఓపెన్ కాని వాళ్ళు ఎలా ఓపెన్ చేసుకోవాలనేది చెప్పాను. ఈ 3 టాపిక్స్ ఈ వీడియోలో ఇప్పటివరకు కవర్ చేశాం. ఇంకా మరికొంత సమాచారం చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డుకి సంబంధించి డబ్బులు ఇస్తారా? ఇస్తారు. ఎలా వస్తాయంటే మనకు ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 రాష్ట్రాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం వద్దనుకుంటే కూపన్స్ పొందే విధంగా ఓకేనా? ఈ రూపీ అనే కూపన్ అనేటివి పొంది వాటిని మనము ఈ యొక్క స్క్రాచ్ కార్డ్స్ లాగా యూజ్ చేసుకొని డబ్బులను మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకునే విధంగా పైలట్ ప్రాజెక్ట్ అనేది జరుగుతుందన్నమాట ప్రెజెంట్. అది గనక సక్సెస్ అయినట్లయితే రేషన్ బియ్యం వద్దనుకున్నటువంటి వాళ్ళు ఆ కూపన్ అనేది పొంది ఆ కూపన్ ద్వారా అమౌంట్ అనేది డైరెక్ట్‌గా వారి యొక్క బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా కూడా రాబోయే రోజుల్లో ఆప్షన్స్ అనేటివి వస్తాయని చెప్పి చెప్తోంది. అయితే ప్రభుత్వ పథకాలు మన యొక్క ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వము ఏ ఏ పథకాలు అందించబోతుందంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి నేతన్నలకు ఉచిత విద్యుత్ అనేది అందించబోతుందనమాట. అలానే పీఎన్జీ కనెక్షన్స్ అనేటివి ఇవ్వబోతున్నారు. పీఎన్జీ కనెక్షన్స్ అంటే ప్రస్తుతము గ్యాస్ సంక్షోభం అనేది ఉంది కాబట్టి సో ఇందులో భాగంగా 10 లక్షల పీఎన్జీ కనెక్షన్స్ అనేటివి ఇవ్వబోతున్నారనమాట. సో వీరికి ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నేతన్నలకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేయబోతున్నారు. ఈ ఉచిత విద్యుత్ పథకం అంటే 200 యూనిట్లు వచ్చేసి మగ్గం నేసేటువంటి వాళ్ళకి 500 యూనిట్లు అనేటివి పవర్ లూమ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఇస్తారంట. ఓకేనా? సో ఈ విధంగా ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేయబోతున్నారు. సో రేషన్ కార్డ్‌కి సర్వీసెస్‌కి సంబంధించి. ఓకేనా? సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డ్ ఏదైతే మీరు స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది అనుకుంటున్నారో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఇంకా రాలేదు. మాకు నంబర్ అయితే అలాట్ అయింది. రేషన్ బియ్యం అయితే ఇవ్వడం లేదని చెప్పని కొంతమంది అయితే చెప్తున్నారనమాట. కొంతమంది ఏమో రేషన్ బియ్యం అనేది ఇస్తున్నారు. నంబర్ వచ్చింది. కాకపోతే ఈ యొక్క కార్డ్ అనేది రాలేదని చెప్పి చెప్తున్నారు. సో వారందరికీ సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వము ఈ యొక్క రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేటివి మీ సేవా కేంద్రాలకు ఇచ్చిన తర్వాత స్పీడప్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. ఓకేనా? సో ఈ విధంగా రేషన్ కార్డ్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.